నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత నాయకులు జి బేబీ రాణి, పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు డాక్టర్ భానుమతి మాట్లాడుతూ 12 ఏళ్ల కాలంలో 154 ప్రశ్న పత్రాలు లీకేజీ జరిగాయని, ఈ ప్రశ్న పత్రాలు లీకేజీ వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వల్ల 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నెల రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ నెల 20వ తేదీన విద్యార్థులు చలో పార్లమెంట్ పిలుపునిస్తే వేల మంది విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేయించడం చాలా బాధాకరమని అన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వీడియోలను, ఆ ఘటనను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి వెళితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీడియోలు చూడడానికి, ఈ అప్పీల్ తీసుకోవడానికి తమకు సమయం లేదని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని విద్యార్థులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపించుకోవాలని అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో రైతుల పోరాటాలు, కార్మికుల పోరాటాలు, విద్యార్థుల పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వమే తీసుకువస్తుందని అన్నారు. విద్యార్థులు చేసేటటువంటి న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలు, సిఐటియు సంపూర్ణ మద్దతును అందిస్తుందని, భవిష్యత్తులో చేసే పోరాటాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కార్యదర్శి యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, దళిత ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు, నగర సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, ఎన్ సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలు, హరినాథ్, సిహెచ్ వేణి, టి రాణి, ఆదర్శ్, సంజయ్, ఇబ్రహీం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 19 ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రదర్శించుకునే హక్కు, అట్లాగే మనకు కావలసినటువంటి డిమాండ్లు అడిగేటటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. వీటన్నిటినీ పక్కన పెట్టి మత రాజ్యాంగాన్ని అధికారంగా ఈ దేశాన్ని పరిపాలించే బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాల కాలంలో 152 రకాల పేపర్ లీకేజీలు జరిగాయి. అనేక రకాల వ్యక్తులు దాంట్లో ప్రవేశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందినటువంటి మంత్రులు ఉన్నారు. రాష్ట్రాల్లో వివిధ కార్పొరేట్ శక్తులు అందులో భాగస్వాములు అయి ఉన్నారు. అంచేత అటు రాజ్యాంగంలో అధిపతిగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ఇటు కార్పొరేట్ విద్యాధిపతులు కలిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. ప్రతి లీకేజీలోని వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కనీసం వారి పట్ల దయ చూపేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రధానికి లేదు. కాబట్టి బేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అట్లాగే ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైనటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహమైనటువంటి మాటలు మాట్లాడాడు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ, ఈ దేశ రక్షణకి కావలసినటువంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఏ సమస్య వచ్చినా ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టేటటువంటి అవకాశం ఈ భారత రాజ్యాంగం కల్పించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి లొంగిపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహ్యంగా ఆ వీడియోలు నేను చూడను, వాళ్ళు పట్టించుకోవడం అంటే మరి ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు, ఎవరి కోసం ఉంటారు, పాలక వర్గాల సొత్తుగా కొనసాగుతారా? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు ఈ అన్నిటి మీద సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగుతున్నాం. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో మొన్న 20వ తారీఖుని దేశ యువతపై, స్టూడెంట్స్పై శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు కానీ వేరే అసాంఘిక శక్తులు కానీ చేసిన దాడి చాలా అమానవీయం. స్త్రీలనకుండా, పురుషులనకుండా స్త్రీల మీద చేతులు వేసి మరి వాళ్ళ బట్టలు చింపి సభ్య సమాజం తలదించుకునేలాగా చేసిన పోలీస్ చర్యని ఖండిస్తూ నీట్ లీక్ పేపర్ గురించే
దేశ యువత నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ నీట్ లీక్కి పేపర్ లీక్కి ప్రధాన బాధ్యత వహించవలసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ముఖ్యంగా రాజీనామా చేయమని విద్యార్థులు కోరుతున్న సమయంలో ఇప్పటికీ ఒక 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర సాగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం సిగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకొని ఉన్న విధానం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధమైన సంగతి. దానిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికైనా సరే ప్రజల వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారు ప్రజలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అమానుష చర్యని సిఐటియు తరఫున అందరం కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. అందరూ ఇక్కడ గుమిగూడి చేస్తున్న కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.